త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. శ్రీ అక్కలకోట మహారాజు దివ్య చరిత్ర. మహారాష్ట్ర దేశంలోని అక్కలకోట గ్రామంలో ఎక్కువ కాలం నివసించి ఆ ఊరిని గొప్ప క్షేత్రంగా రూపొందించిన మహాయోగి అక్కలకోట మహారాజు. ఆయనను కలియుగములో శ్రీ దత్తాత్రేయుని 5వ అవతారంగా ఆనాటి మహాత్ములెందరో గుర్తించారు. క్రీస్తు శకం 1856వ సంవత్సరం ఆశ్వయుజ మాసం పంచమి బుధవారం నాడు శ్రీ అక్కలకోట స్వామి మొదటిసారిగా అక్కలకోట గ్రామంలో ధూళితో నిండి నేల మీద చిన్నపిల్లవాడిగా దుమ్ములో ఆడుకుంటుండగా కనిపించారు. శ్రీపాద శ్రీవల్లభ అవధూతకు ప్రతిరూపంగాను, నృసింహ సరస్వతి పరమహంసకు రూపాంతరంగాను, మాణిక్య ప్రభువు మహారాజ యోగి అవతారంగాను అక్కలకోట స్వామి బాలోన్ముత్త పిశాచవత్తు అన్నట్టు బ్రహ్మజ్ఞాన తత్వానికి ప్రతినిధిగా అవతరించారు. వారిని ఇదమిత్తంగా తెలుసుకున్న వారెవరూ లేరు. ఆయన అవధూతగా, నిర్లజ్జగా, నిరంకుశంగా, ప్రేమావతారంగా పలు పలు విధాలుగా భక్తులకు దర్శనమిచ్చారు. వీరు శ్రీ నరసింహ సరస్వతి స్వాములేనని చాలామంది నమ్ముతారు. శ్రీ నరసింహ సరస్వతి చాలా కాలం గాణ్గాపురములో నివసించి తర్వాత తమ నిర్గుణ పాదుకులను అక్కడ ప్రతిష్ఠించి శ్రీశైలం బయలుదేరారు. గాణ్గాపురం సమీపంలోని భీమానదిలో పూలు కనిపించడమే తాము శ్రీశైలం చేరినట్లు గుర్తు అని భక్తులకు చెప్పారు. శ్రీ సరస్వతులు శ్రీశైలములో కొన్ని రోజులు ఉండి అక్కడికి కొద్ది దూరములో ఉన్న కదిలీవనములో ప్రవేశించారు. ఓం శ్రీ అక్కలకోట మహారాజు నమః.